వీడియోలో చూపించిన స్వీట్ స్నాక్స్లో ఫస్ట్ స్వీట్ నేను చూపించబోయేది మినపసున్ని, హెల్దీ మినపసున్ని. ఈ మినపసున్నికి గాను నేను 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నాను. 1 గ్లాసు పొట్టు లేని పప్పు, 1 గ్లాసు పొట్టుపప్పు తీసుకున్నాను. పొట్టుపప్పు మంచిది ఆరోగ్యానికి, బలం కూడా పిల్లలకి, అందుకని పొట్టుపప్పు కొంచెం తీసుకున్నాను నేను. ఈ 2 పప్పులు వేయించుకోవాలి. 3-4 ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చేదాకా. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. నల్ల మినుముల్లో మనకు కనిపించదు, కానీ తెల్లపప్పులో మనకి కొంచెం ఎర్రగా రంగు మారినట్టుగా కనిపిస్తుంది. ఆ విధంగా రంగు మారినప్పుడు, కమ్మటి వాసన వచ్చినప్పుడు 3 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. మినపప్పు వేగిపోతున్నప్పుడు చివర్లో వేసుకోవాలి. ఈ బియ్యం కూడా కొంచెం వేయించేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి, ఇప్పుడు చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. బియ్యం ఎందుకు వేస్తామంటే ఇది పంట కింద అంటుకుపోతున్నట్టుగా ఉంటాయి కదా, అలా అంటుకుపోకుండా ఉండడానికి బియ్యం వేస్తారు. అదేవిధంగా కొంచెం బరకగా ఉంటే కూడా మనకి తినడానికి చక్కగా బాగుంటాయి. అందుకని చెప్పేసి ఆ విధంగా కొంచెం బరకగా చేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల మినపప్పుకు గాను 1.5 గ్లాసు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లము, మినపప్పు పొడి మొత్తం శుభ్రంగా కలిసేటట్టు ముందుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేతిని కరగబెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలు కలుపుకుంటూ ఉండాలి. మొత్తం మీద కలిపితే మనకి నెయ్యి ఎక్కువ పడుతుంది. అందుకని ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా గట్టిగా నొక్కి పెడితే మనకి ఉండ తయారైపోతుంది. ఆ విధంగా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలాగా ఉండగట్టుకోవాలి. ఆ విధంగా మొత్తం ఉండలు వేసుకునేటప్పుడు నెయ్యి పోసుకుంటూ ఉండగట్టుకుంటే చక్కగా వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా కమ్మటి బలమైన మినపసున్ని చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది చాలా మంచిది పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఆరోగ్యానికి చాలా మంచి స్వీట్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఐటమ్ తోటి మరి యొక్క వీడియో.